ఆడిటరీ అసోసియేషన్ ఏరియా అంటే మనకి ఆ వర్నిక్స్ ఏరియా దాని చుట్టుపక్కల వస్తది. సో, ప్రైమరీ ఆడిటరీ ఏరియాలో ఇయర్స్ 2 ఇయర్స్ నుంచి 2 సైడ్స్ ఆఫ్ ద సెరిబ్రల్ కార్టెక్స్ ఈ ఏరియాస్‌కి 41, 42కి రిప్రజెంటేషన్ ఉంటుంది ఇన్ఫర్మేషన్. సో, ఒక సైడ్ ఇది ఏమైనా డ్యామేజ్ అయినా గూడా ఇట్ విల్ నాట్ బి ఈజీ టు డిటెక్ట్ ద హియరింగ్ లాస్. ఓకే. హియరింగ్ లాస్ ఉంటుంది. హ్మ్. అంటే ఏమంటారు? డిమినిషన్ ఇన్ ద అక్యూటీ ఆఫ్ హియరింగ్ ఇన్ బోత్ ఇయర్స్. అక్యూటీ అంటే షార్ప్‌నెస్ ఆఫ్ హియరింగ్ ఇన్ బోత్ ఇయర్స్ తగ్గుతది లైట్‌గా. అండ్ లాస్ ఈస్ గ్రేటర్ ఇన్ ద అపోజిట్ ఇయర్. అపోజిట్ ఇయర్ నుంచి ఎక్కువ ఆహ్, ఏమనాలి ఇన్ఫర్మేషన్ ఆర్ ఫైబర్స్ ఇటు వస్తాయి. అంటే లెఫ్ట్ ఇయర్ నుంచి రైట్ సైడ్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ 41, 42కి. కొన్ని లెఫ్ట్ సైడ్‌కి కూడా ఎళ్తాయి అట్లా. సో, ఒక సైడ్ నుంచి 2 సైడ్‌లకెళ్తుంది. అపోజిట్ సైడ్‌కి ఎక్కువెళ్తాయి. సో, ఒక సైడ్‌ది ఇది డ్యామేజ్ అయితే 41, 42 అపోజిట్ సైడ్‌ది మనకి హియరింగ్ లాస్ అపోజిట్ ఇయర్‌లో ఎక్కువుంటది. కానీ 2 ఇయర్స్ హియరింగ్‌కి పనికొస్తున్నాయి. ఇప్పుడు మనం ఎవడన్నా ఒక మాట మాట్లాడితే మనం 2 చెవులతో అయినా, ఒక చెవితో అయినా మనకి అది ఇనిపిస్తే సరిపోతుంది. సో, ఇట్ విల్ బి డిఫికల్ట్ అంటే పేషెంట్ ఐడెంటిఫై చేయడం అండ్ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఐడెంటిఫై చేయడం దట్ దేర్ ఈస్ ఎ హియరింగ్ లాస్ అని గుర్తుపట్టడానికి ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. ఓకే. సో, దానికి క్లినికల్ టెస్ట్‌లు కూడా లేవు. ఇప్పుడు ఇట్లా ఏమైనా అయితే ఇప్పుడు మీరు వెబర్స్, రెన్నీస్ చేసుంటారు ఫిజియాలజీలో. ఓకే. సో, ఓన్లీ ప్రైమరీ ఆడిటరీ ఏరియాస్ డిస్టర్బ్ అయితే, డ్యామేజ్ అయితే వన్ సైడ్ దాన్ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం. ఓకే. అట్లాగే ఆడిటరీ అసోసియేషన్ కార్టెక్స్ అంటే ఏరియా 22 అది డ్యామేజ్ అయితే సౌండ్స్ ఇంటర్ప్రిటేషన్ కష్టమైతది. ఇప్పుడు ఏ సౌండ్ ఏంటి అనేది వాళ్ళకి చెప్పడానికి వాళ్ళకి ఇబ్బందయితది. దే కెనాట్ డిటెక్ట్. ఓకే. ద క్వాలిటీ ఆఫ్ ద సౌండ్ అదేంటది? ఎక్కడి నుంచి వచ్చుంటది? లేతే సో, దాని ఇంటర్ప్రిటేషన్ ఉండదు వాళ్ళకి. ఏదో వినిపిస్తుంటాయి తప్ప. హ్మ్. సో, ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ సెరెబ్రల్ కార్టెక్స్. ఓకే. సో, జనరల్‌గా మనకి హ్యూమన్స్‌లో ఒక సెరెబ్రల్ కార్టెక్స్ ఈస్ డామినెంట్. ఓకే. ఒకటి నాన్ డామినెంట్. రైట్. సో, జనరల్‌గా రైట్ హ్యాండెడ్ పర్సన్స్‌లో లెఫ్ట్ సెరెబ్రల్ హెమిస్ఫియర్ ఈస్ డామినెంట్. సో, స్ట్రక్చర్ వైస్ టోటల్‌గా సిమ్మెట్రికల్‌గానే ఉంటాయి 2 సెరెబ్రల్ హెమిస్ఫియర్స్. సేమ్ స్ట్రక్చర్, సేమ్ ఏమనాలి కట్ సెక్షన్స్‌లో అంతా సేమ్‌గానే కనిపిస్తూ ఉంటది. కానీ ఒక హెమిస్ఫియర్‌లో మనకి కావాల్సిన మేజర్ యాక్టివిటీస్‌కి కావాల్సిన న్యూరాన్స్ అన్ని ఒక సెరెబ్రల్ హెమిస్ఫియర్‌లో. ఇంకొక హెమిస్ఫియర్‌లో ఇంకొన్ని న్యూరాన్స్ ఆర్ న్యూరల్ సెల్స్ ఉంటాయి మనకి. సో, వాట్ ఇట్ ఎగ్జాక్ట్‌లీ డస్ ఈస్ ఆహ్, స్పేస్ స్పేస్‌ని కన్జర్వ్ చేస్తున్నట్టు. అంతే కదా! సో, అటు లైక్ ద కేపబిలిటీ ఆర్ కెపాసిటీస్ ఆఫ్ ద బ్రెయిన్ డబుల్ అయినట్టు మనకి. అంతే కదా! సో, సేమ్ సెట్ ఆఫ్ న్యూక్లియై 2 సైడ్‌లు బ్రెయిన్‌లో ఉంచి కంటే కూడా ఇది ఎవడు తయారు చేసాడో లేతే ఎట్లా వచ్చిందో ఇది దీంట్లోకి ఒక సైడ్ డామినెంట్ హెమిస్ఫియర్‌లో మనకు కావాల్సినవన్నీ పెట్టాడు. నాన్ డామినెంట్ హెమిస్ఫియర్‌లో ఇంకొన్ని పెట్టాడు. హ్మ్. అట్లా తయారైనయింది. సో, సేమ్ స్ట్రక్చర్‌లో సిమిలర్ స్ట్రక్చర్‌లో 2 హాల్ఫ్స్‌లో ఒక సైడ్ డిఫరెంట్‌గా ఉంది. ఇంకో సైడ్ డిఫరెంట్‌గా ఉంటది. స్లైట్‌లీ. సో, దట్ ఈస్ ద బిల్ట్ ఆఫ్ సెరెబ్రల్ కార్టెక్స్. ఓకే. సో, ఆ వన్ సెరెబ్రల్ హెమిస్ఫియర్ డామినేషన్ ఏంటి? హ్యాండెడ్‌నెస్ అంటే రైట్ హ్యాండెడా? లెఫ్ట్ హ్యాండెడా? అట్లాగే డామినెంట్ హెమిస్ఫియర్ విల్ డామినేట్ ద స్పీచ్. ఓకే. అట్లాగే పర్సెప్షన్ ఆఫ్ లాంగ్వేజ్. అట్లాగే స్పేషియల్ జడ్జ్‌మెంట్. అంటే ఇప్పుడు అక్కడ చూస్తే మనకు ఆ ముందర ఒక ఆబ్జెక్ట్ ఉంది. దాని పైన ఇది ఉంది. దాని పక్కన ఇది ఉంది. దాని వెనకాల అది ఉంది. ఓకే. ఇట్లాంటివి అవన్నీ. ఓకే. సో, మోస్ట్‌లీ లెఫ్ట్ సెరెబ్రల్ హెమిస్ఫియర్ ఈస్ ద డామినెంట్ వన్. ఆల్మోస్ట్ 80%, 90% మందిలో. హ్మ్. సో, ఆ డామినెంట్ లోపల యూ విల్ హావ్ దిస్ బ్రోకాస్ మోటార్ స్పీచ్ ఏరియా. ఫైన్. సో, లెఫ్ట్ సెరెబ్రల్ హెమిస్ఫియర్ ఈస్ వర్బల్ అంటే మాట్లాడడం, ఆ మాట్లాడే కేపబిలిటీ. సో, ఇవన్నీ కంట్రోల్ చేసేది, డామినేట్ చేసేది లెఫ్ట్ సెరెబ్రల్ హెమిస్ఫియర్. వర్బల్, మ్యాథమెటికల్. సో, అంటే మ్యాథమెటిక్స్,
అనలిటికల్ అంటే అనాలిసిస్, ఓకే, లాజిక్, అట్లాగే సైంటిఫిక్, క్యాల్క్యులేషన్, ఓకే, ఇవన్నీ దీస్ ఆర్ ద వర్క్స్ ఆఫ్ డామినెంట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్. సో మాట్లాడడం, మ్యాథమెటిక్స్, అనాలిసిస్, క్యాల్కులేషన్స్, సైంటిఫిక్ అప్రోచ్ అండ్ డైరెక్ట్ లింక్ టు కాన్షియస్నెస్, మనం కాన్షియస్గా ఉండడం, ఇవన్నీ సో డామినెంట్ హెమిస్ఫియర్ పనులు. ఓకే, సో ఆపోజిట్ హెమిస్ఫియర్ అంటే నాన్ డామినెంట్ హెమిస్ఫియర్. సో జనరల్గా రైట్ లెఫ్ట్ అని ఇస్తాడు మీ టెక్స్ట్ బుక్లో, సో బికాస్ ఇట్ ఈస్ మోర్ కామన్. సో రైట్ హెమిస్ఫియర్ అని ఇచ్చాడు అంటే నాన్ డామినెంట్. సో ఇదేంటిది? ఇట్ ఈస్ యాక్టివ్ ఇన్ అండర్స్టాండింగ్ జామెట్రిక్ ఫిగర్స్. ఇప్పుడు కొంతమందికి కొంచెం కాంప్లెక్స్ ఫిగర్ వేసి చూపిస్తే అదేం అర్థం కాదు, లేదా డ్రా చేయమంటే ఆ డ్రా కూడా చేయలేడు. ఓకే, ఇమాజినేటివ్ అంటే నాన్ డామినెంట్ హెమిస్ఫియర్. జామెట్రికల్ ఫిగర్స్ ఒకటి, ఇమాజినేషన్ ఒకటి, ఆర్టిస్టిక్ అంటే ఆర్ట్. ఇప్పుడు ఏదైనా మనం ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్తే అక్కడ పిచ్చి గీతలు గీసి ఉంటాయి. ఎవడో ఒకడు వచ్చి చూసి అబ్బా అబ్బా అంటుంటాడు, చుట్టుపక్కల 10 మంది ఇది దేని గురించి అబ్బా అంటాడు, వాళ్ళకి ఏం అర్థం కాదు, కానీ వీళ్ళు కూడా బాబా అంటుంటారు. సో అట్లా చాలా మందికి ఆ రైట్ హెమిస్ఫియర్ అంత బాగా డెవలప్ అయ్యి నాకు కూడా లేదులేండి, అంత బాగా డెవలప్ అయ్యి ఉండదు. ఆర్టిస్టిక్, రిలీజియస్, ఓకే, అట్లాగే టెంపోరల్ సింథసిస్ అండ్ స్పేషియల్ కాంప్రిహెన్షన్. టెంపోరల్ సింథసిస్ అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం సింథసైజ్ చేయడం అండ్ దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం. స్పేషియల్ కాంప్రిహెన్షన్ అంటే ఇప్పుడు ఒక రూమ్ ఇచ్చి, ఈ రూమ్లో ఇప్పుడు వస్తువులు ఇట్లా సర్దున్నాయి, దీన్ని రీసెట్ చేయాలి. రీసెట్ చేస్తే ఏది ఎక్కడ పెట్టాలి, ఏది ఎట్లా పెట్టాలి, అప్పుడు స్పేస్ ఎట్లా కన్సర్వ్ చేయాలి, ఇవన్నీ ఇమాజిన్ చేయడం. సో ఆ ఇమాజినేషన్, రిలీజియస్ యాక్టివిటీస్, ఆర్ట్, ఇవన్నీ నాన్ డామినెంట్. ఓకే, సో అది చాలా మందిలో ఇది ఉండదు, ఇది డెవలప్ అయి ఉండదు. సో దాన్నే మనం లైఫ్లో డెవలప్ చేసుకుంటాం, అంటే పనులు చేసుకుంటూ చేసుకుంటాం. ఇంతకుముందు ఎప్పుడో చెప్పాను మీకు, డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఎట్లా ఉంటుంది, యూ విల్ బి వెరీ వెరీ కాషియస్ ఆఫ్ ఆ స్టాండ్, బండి 2 హ్యాండిల్స్ గట్టిగా పట్టుకుంటారు. బండి మీద కూర్చున్నప్పుడు కూడా మీరు అంటే లైక్ అంటే బండి పీక నొక్కుతున్నట్టు అట్లా పట్టుకుంటారు చాలామంది. సో అట్లా నేర్చుకున్న కొద్దీ ఇక ఆ తర్వాత మీరు ఏదో వర్క్‌లో ఉంటారు. ఫాస్ట్‌గా రన్ చేస్తూ ఆఫీస్‌కెళ్ళాలి, లేదా కాలేజ్‌కెళ్ళాలి. సీదా వస్తారు, లాక్ పెడతారు, స్టార్ట్ చేస్తారు, వెళ్ళిపోతూనే ఉంటారు. లోపల మైండ్‌లో మీ క్లాసో లేతే ఆఫీసో ఉంటది. సో అంటే అలవాటయిపోతే యూ విల్ నెవర్ వర్రీ అబౌట్ దోస్ థింగ్స్. సో ఆ అలవాటయిపోయి ఆ నేర్చుకున్నవన్నీ కూడా రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్‌లో ఉంటాయి, అంటే నాన్ డామినెంట్‌లో. సో ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ రికగ్నిషన్ ఆఫ్ ఫేసెస్, ఫిగర్స్ అండ్ అప్రిషియేటింగ్ మ్యూజిక్. సో మ్యూజిక్ విని దాన్ని అర్థం చేసుకోగలగడం, లేతే అది మనల్ని ఇంపాక్ట్ చేయడం, లేతే ఇవన్నీ కూడా నాన్ డామినెంట్ హెమిస్ఫియర్ పనులు. సో రికగ్నిషన్ ఆఫ్ ఫేసెస్ అండ్ ఫిగర్స్ అన్నాడు. సో 2 సిమిలర్ లుకింగ్ ఫిగర్స్ పక్కన పెట్టి ఇందులో డిఫరెన్సెస్ ఏంటి అంటే చాలా మందికి కష్టమయితది. సో అట్లాగే ఫేసెస్, మనం ఏదో కొన్ని ఫేసులు గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు మీరు 100 మంది ఉన్నారనుకోండి కాలేజ్ క్లాస్‌లో. అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ నాకు 5, 10 ఫేసులు గుర్తుంటాయేమో. మహా అంటే 20 ఫేసులు గుర్తుంటాయేమో. అంటే లైక్ ఇఫ్ ఐ కీప్ టాకింగ్ టు యూ రెగ్యులర్‌లీ. సో అది అలవాటై వాళ్ళ పేర్లు గుర్తుండి అట్లా ఉంటుంది. సో ఏదైనా పని రిపీటెడ్‌గా చేస్తూ ఉంటే అది అలవాటైతే దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద రైట్ ఆర్ ద నాన్ డామినెంట్ హెమిస్ఫియర్. ఓకే. సో అట్లాగే ప్రీఫ్రాంటల్, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఉంది కదా! సో అందులో రైట్ సైడ్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అది ఎక్కువ అసోసియేటెడ్ విత్ నెగెటివ్ ఎమోషన్స్. లెఫ్ట్ సైడ్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ విత్ పాజిటివ్ ఎమోషన్స్. ఓకే. సో అంటే సేమ్ అది వాట్ యూ కాల్ దట్, స్ట్రక్చరల్లీ బోత్ ఆర్ సేమ్. కానీ ఇక్కడ నెగెటివ్ ఎమోషన్స్ ఎక్కువున్నాయి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ దాంట్లో పాజిటివ్ ఎమోషన్స్ ఎక్కువున్నాయి. సో దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఫంక్షనల్ అసిమెట్రీ. అంటే స్ట్రక్చరల్‌గా సిమెట్రికల్ ఉన్నాయి. బట్ ఫంక్షనల్లీ దే ఆర్ లిటిల్ డిఫరెంట్ బోత్ సైడ్స్ ఆఫ్ ద సెరిబ్రల్ హెమిస్ఫియర్స్. సో దట్ ఈస్ కాల్డ్ యాస్ ఫంక్షనల్ అసిమెట్రీ. సో దీనివల్ల ఏమైతది, మనకి సేమ్ గివెన్ స్పేస్‌లో మనం డబుల్ ఫంక్షన్స్ చేస్తున్నట్టు. ఓకే. సో మోస్ట్‌లీ టెక్స్ట్ బుక్‌లో ఇచ్చిన దాని ప్రకారం వుమెన్ ఆపరేట్ మోస్ట్‌లీ త్రూ దేర్ రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్. మెన్ మోస్ట్‌లీ యూజ్ దేర్ లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్. అంటే మెన్ ఎక్కువ
ఆ వర్బల్ ఒకటి తేడా వస్తది మనకి. వర్బల్ వుమెన్‌కి ఎక్కువ ఇచ్చేయాలి మనం. హ్మ్. మాట్లాడుతూనే ఉంటారు. వాగి, వాగి, వాగి. సో, అదర్‌వైస్ మ్యాథమెటికల్ అనాలిసిస్, సైంటిఫిక్, కాలిక్యులేటివ్ ఇవన్నీ మెన్‌లో ఎక్కువ. అంటే వాళ్ళు దే విల్ ఆపరేట్ మోర్ త్రూ ద డామినెంట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్. ఫీమేల్స్ విల్ ఆపరేట్ మోర్ త్రూ ద నాన్ డామినెంట్. సో, అంటే వాళ్ళకి ఫీమేల్స్‌కి చాలా మందికి అంటే ఒకటి ఈదర్ ఆర్ట్ అని గాని, రిలీజియస్ అని గాని, కొంతవరకు ఇమాజినేషన్ అని గాని, ఓకే. అట్లాగే ఇంట్యూషన్ కూడా నాన్ డామినెంట్‌గా వస్తది. ఇంట్యూషన్ అంటే ఐడియా ఉంది గదా! ఇట్లా అవుతుందేమో, లేతే ఇట్లా అవ్వచ్చు అని అనిపిస్తది వాళ్ళకి. అట్లా అయితది కొంతమందికి. ఓకే. సో, ఇవన్నీ వుమెన్‌లో ఈ యాస్పెక్ట్స్ ఎక్కువుంటాయి. రైట్. సో, డిస్క్రిమినేషన్ ఆర్ డిస్క్రిమినేటరీ కెపాసిటీ. సో, ఈ సెన్సరీ కార్టెక్స్‌లో రికగ్నిషన్ ఒకటే కాకుండా డిస్క్రిమినేషన్ గూడా. ఇప్పుడు 2 పాయింట్ డిస్క్రిమినేషన్ ఇవన్నీ మనం చూసాం గదా! సెన్సరీ దాంట్లో. అట్లా అందులో హైయర్. సో, రికగ్నిషన్ ఆఫ్ స్పేషియల్ రిలేషన్‌షిప్. అంటే ఇప్పుడు మీరు మీ ఇంట్లో సపోజ్ డైనింగ్ టేబుల్ దాని మీద వాటెవర్ ఒక వాటర్ బాటిల్, ఒక గ్లాస్ వాటర్ బాటిల్, ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ 2 పక్కపక్కనే ఉంటాయి రోజు ఎవ్రీ డే. అదే అయిపోతుంటే అదే ఫిల్ చేస్తుంటారు, పెడుతుంటారు. సో, రైట్ సైడ్‌కి గ్లాస్ బాటిల్, లెఫ్ట్ సైడ్‌కి ప్లాస్టిక్ బాటిల్ పెడతారు. రోజు అదే ఉంటది ప్యాటర్న్. ఒకరోజు సడెన్‌గా అక్కడ గ్లాస్ బాటిల్ లేదనుకోండి, యూ విల్ అండర్‌స్టాండ్. ఇక్కడ ఏదో మిస్సింగ్ ఉంది. వాట్ వాస్ దేర్ ఎర్లియర్. సో, ఇవన్నీ ఇట్లాంటివన్నీ అంటే మనం చూసింది దాని, దాని అనాలిసిస్ అయిపోయింది గుర్తుపెట్టుకోవడం. తర్వాత మళ్ళీ అది చూసినప్పుడు మళ్ళీ విల్ కంపేర్ విత్ ఓల్డర్ మెమరీ, ఓల్డర్ విజువల్ ఇవన్నీ మనం చూసినవన్నీ గుర్తుపెట్టుకుంటుంది. ఏరియా 17లో చూసినవి ఇప్పుడొస్తాయి. పాతవి గుర్తుపెట్టుకోవడం అంతా 18, 19లో అయితది ఏరియాలో. అంటే మీ షూస్, ఒక షూస్ ఎక్కడో చూసారు. ఇట్లాంటి షూస్ మళ్ళీ కొనాలనుకుంటారు. మళ్ళీ అట్లాంటి షూస్ ఎక్కడైనా కనిపిస్తే కొంటారు మీరు. సో, అది కనిపిస్తే అంటే దాన్ని గుర్తుపెట్టుకోవాలిగా మనం. ఆ గుర్తుపెట్టుకోవడం అంతా ఈ ఏరియాస్‌లో ఉంటది 18, 19లో. సో, అట్లాగే గ్రేడెడ్ రెస్పాన్స్ టు స్టిములై ఆఫ్ డిఫరెంట్ ఇంటెన్సిటీస్. అంటే ఏదైనా ఒక స్టిములస్ మీరందరూ రేపు హోంవర్క్ చేసి తీసుకురండి అని చెప్తే అందులో 10% మంది చేసుకొని తీసుకొస్తారు. టీచర్ అట్లా చెప్తే. తోలు తీస్తే అందరిది రేపొద్దున అందరూ సబ్మిట్ చేయాలి అంటే 80% మంది చేస్తారు. ఇక టీసీ ఇస్తామంటే అప్పుడు 100% మంది చేయొచ్చు ప్రాబబ్లీ. అప్పుడు కూడా 99 అయితదేమో. ఓకే. సో, స్టిమ్యులస్ ఎట్లా ఉందో దాన్ని బట్టి మన రెస్పాన్స్, గ్రేడెడ్ రెస్పాన్స్. లైట్ తీసుకొని ఈడు మళ్ళీ ఈడ మర్చిపోతాడు మామూలుగా. అడిగినప్పుడు చూద్దాం. ఇట్లా ఉంటది. సో, మన మన బ్రెయిన్ కూడా అట్లా పనిచేస్తుంటది. హ్మ్. అప్రిషియేషన్ ఆఫ్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఇన్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ అంటే లైక్ ఏదైనా చూడడం గాని ఆర్ వెన్ దే ఆర్ బ్రాట్ ఇంటు కాంటాక్ట్ విత్ యువర్ సర్ఫేస్. సో, అది మనకి డిస్క్రిమినేటరీ. అట్లాగే అసోసియేటివ్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పింది. లైక్ పాతవన్నీ గుర్తుపెట్టుకోవడం, కోరిలేట్ చేయడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఓకే. సో, ఇప్పుడు క్లినికల్ యాస్పెక్ట్ ఇదంతా ఫంక్షన్స్ ఆఫ్ సెరెబ్రల్ కార్టెక్స్. సో, క్లినికల్ యాస్పెక్ట్స్. సో, ఈ క్లినికల్ యాస్పెక్ట్స్‌లో ఏమైతది నార్మల్‌గా సెరెబ్రల్ కార్టెక్స్‌లో ఒకటి ఏజింగ్. ఏజింగ్ అంటే ఒక జనరల్‌గా 60 ఇయర్స్ దాటాక బ్రెయిన్‌లో చేంజెస్ ఒస్తాయి. సో, అదేంటి అంటే గైరై చిన్నగా అయిపోతాయి. అంటే సన్నగా అయిపోతాయి. అంటే దే విల్ గెట్ నారో. ద గైరై విల్ గెట్ నారో. సో, ఆటోమేటిక్‌గా సల్కై విల్ గెట్ మోర్ ప్రామినెంట్. ఓకే. సో, ఇప్పుడు మీకు ఇక్కడ అదే చూపిస్తున్నాడు. ఇప్పుడు మీరు చూసే పిక్చర్‌లో సల్కై, గైరై ఈక్వల్‌గా ఉన్నాయి. కానీ ఆ పక్క పిక్చర్‌లో గైరై ఏమనాలి దాన్ని తగ్గిపోతుంది. గైరైలు తగ్గిపోతాయి. దాని వాల్యూమ్, దాని స్పేస్ తగ్గిపోయి సల్కై మోర్ ప్రిడామినెంట్‌గా ఉంటాయి. డ్యూ టు ష్రింకేజ్ ఆఫ్ ద కార్టెక్స్. ఓకే. అట్లాగే సబ్ ఎరక్నాయిడ్ స్పేస్ బాగా వైడ్ అయితది. అండ్ ఎన్లార్జ్‌మెంట్ ఆఫ్ ద వెంట్రికల్స్. సో, ఇప్పుడు ఇది నార్మల్ ఏది సబ్ ఎరక్నాయిడ్ స్పేస్ చిన్నగానే ఉంటది. అక్కడ గైరై లావుగుంటాయి. వాటి మధ్యలో మనకి ఈ సబ్ ఎరక్నాయిడ్ స్పేస్ చిన్నగుంటది. ఓకే. కానీ ఇప్పుడు మనకి ఏజింగ్ వచ్చినప్పుడు గైరై సన్నగా అయిపోతది. థిన్ అయిపోతది. సో, మధ్యలో ఉండే సబ్ ఎరక్నాయిడ్ స్పేస్ బాగా వైడ్ అయిపోతుంది. సో, అట్లాగే వెంట్రికల్స్ కూడా బాగా ఎన్లార్జ్ అయితాయి. సో, ఇది నార్మల్ ఏజింగ్ ఏమనాలి ఫీచర్స్. సో, సిమిలర్
ఇట్లాంటిదే మనకి ఇప్పుడు డిమెన్షియా. డిమెన్షియా అంటే స్లో అండ్ ప్రోగ్రెసివ్ లాస్ ఆఫ్ మెమరీ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ. అంటే ఆ డిమెన్షియా కండిషన్స్ అంటే జనరల్‌గా 65, 70 బాగా హెల్తీ పర్సన్స్ అయితే అప్పుడు 80స్, 90స్‌లో వాళ్ళకి డిమెన్షియా వస్తది. అంటే మర్చిపోతుంటారిగ. అంటే ఒక పని ఒకళ్ళకి చెప్తారు. వాళ్ళు ఆ పని చేస్తారు. చేశాను అని వచ్చి వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. అయినా కూడా మళ్ళీ ఒక అరగంట తర్వాత మళ్ళీ అడుగుతారు. "అరే! ఆ పని చేసావా?" సో, అది ఓల్డ్ ఏజ్‌లో బాగా వస్తది ఈ డిమెన్షియా. ఓకే. అట్లాగే ఇంటెలిజెన్స్ తగ్గుతది. అట్లాగే పర్సనాలిటీలో చేంజెస్ వస్తాయి. అంటే అప్పటిదాకా బాగా అర్థం చేసుకుంటూ సాఫ్ట్‌గా ఇట్లా ఉన్నాడు. సడెన్‌గా వాడికి ఇప్పుడు మెమరీ పోయింది. వీడికి పని చెప్పాను వాడు చేయలేదు అని వీడికి కోపం వస్తుంటది. యాక్చువల్‌గా వాడు పని చేసేసి ఉంటాడు ఆల్రెడీ. కానీ వీడికి గుర్తుండదు. అరే! వీడికి పని చెప్పాను ఈడు చేయట్లే. సో, ఇదే గుర్తుపెట్టుకుంటుంటాడు. అరే! వీడికి ఎన్ని సార్లు పని చెప్పినా వీడు చేయడు. అప్పుడు వాళ్ళకి ఇరిటేషన్ పెరగొచ్చు, కోపం పెరగొచ్చు. లేతే కొంతమంది అగ్రెసివ్ అవ్వచ్చు. కొంతమంది డిప్రెస్డ్ అవ్వచ్చు. కొంతమంది విత్‌డ్రా అయిపోతారు. సో, ఇట్లాంటివన్నీ వస్తాయి ఈ డిమెన్షియాలో. సో, డిమెన్షియాకి మెయిన్ కాజ్ అల్జైమర్స్ డిసీజ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ డిమెన్షియా. సో, అన్నిటికన్నా మెయిన్ ఎక్కువ ప్రిడామినెంట్ కాజ్ ఈస్ అల్జైమర్స్. ఓకే. అల్జైమర్స్ అంటే నథింగ్ బట్ ఇందాక మనం డిస్కస్ చేసిన చేంజెస్, ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఇన్ ద సెరెబ్రల్ హెమిస్ఫియర్స్ ఎక్కువ ప్రొనౌన్స్డ్‌గా ఉంటాయి. సో, దే ఆర్ మోర్ ప్రిడామినెంట్ ఈ ఏజింగ్ చేంజెస్ ఇన్ ద పారైటల్ లోబ్, టెంపోరల్ లోబ్ అండ్ హిప్పోకాంపస్. ఈ రీజియన్స్‌లో ఆ ఏజింగ్ అంటే షింకింగ్ ఆఫ్ ద గైరై, ప్రామినెన్స్ ఆఫ్ సల్కై, ఎన్లార్జ్‌మెంట్ ఆఫ్ వెంట్రికల్స్. సో, అంత వైడ్ స్ప్రెడ్ గైరై, సల్కై నీటి ఆర్గనైజేషన్ అంతా తగ్గిపోతది. సో, తగ్గిపోతే దాన్ని బట్టి వాళ్ళకి చేంజెస్ వస్తాయి. అల్జైమర్స్ మీకు ఐడియా ఉండే ఉంటది. సినిమాలు బానే చూసుంటారు. తర్వాత మనం చూద్దాం మెడిసిన్‌లో ఎక్కడన్నా వస్తే. హ్మ్. సో, ఇది అండ్ దెన్ యూ విల్ హావ్ వాట్ యూ కాల్ సమ్మరీ టేబుల్ ఉంది మీ టెక్స్ట్ బుక్‌లో. సో, ఫంక్షన్స్ ఆఫ్ ఫ్రంటల్ కార్టెక్స్, పారైటల్ కార్టెక్స్ అంటే అందులో నాన్ డామినెంట్, డామినెంట్ అట్లాంటివన్నీ ఇచ్చాడు. సో, ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవే. జస్ట్ ఒకసారి మీరు అది చూడండి. సో, అట్లాగే స్పీచ్. సో, హ్యూమన్ స్పీచ్ బిల్డప్ జేయడానికి ఇవల్యూషన్‌లో కొన్ని చేంజెస్ వచ్చాయని డిస్క్రైబ్ చేస్తున్నాడు టెక్స్ట్ బుక్‌లో. సో, ఈ ఇవల్యూషన్ ఏంటి అనేది డౌట్‌ఫుల్. డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్, థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్ చాలా ఉన్నాయి. సమ్ ఆర్ యాక్సెప్టెడ్. సో, కోతుల నుంచే మనం తయారయ్యామంటారు. కానీ ఇవన్నీ మన మైథాలజీ ప్రకారం అది ఎక్కడో డిఫరెంట్‌గా ఉంది. సో, అదర్‌వైస్ ఇవల్యూషనరీ చేంజెస్ ఇన్ ద హ్యూమన్ ఏమొచ్చాయంటే యానిమల్స్ బైపెడల్ అంటే యానిమల్స్ ఏమో మనం 4 కాళ్ళ మీద నడుస్తాయి. హ్యూమన్స్ 2 కాళ్ళ మీద నడుస్తున్నాడు. అంటే బాడీ ఎరెక్ట్ అయింది. ఫ్లెక్స్డ్ స్కల్ అంటే మన స్కల్ ముందుకి ఫ్లెక్స్ అయ్యి ఉంటది స్లైట్‌గా. యానిమల్స్‌లో ఎట్లా ఉంటది? ఎక్కువ ఎక్స్‌టెన్షన్ ఎక్కువుంటది వాటికి. ఇప్పుడు ప్రే చూడాలంటే దే విల్ ఎక్స్‌టెండ్ దేర్ హెడ్. ఓకే. అట్లాగే ఇంక్రీస్డ్ గ్రోత్ ఆఫ్ ప్రీఫ్రాంటల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. మనకి ఫ్రాంటల్ కార్టెక్స్, ఇంటెలిజెన్స్, ఇమాజినేషన్, జడ్జ్‌మెంట్, ఇనిషియేషన్ ఇవన్నీ ఫ్రాంటల్ కార్టెక్స్‌లో ఉంటాయి. సో, అది మనకి పెరిగింది ఎక్కువ ఆ ఏరియా. కంపేర్ టు ఏది చింపాంజీస్, ఏప్స్ వాటికి కంపేర్ చేస్తే మనకి ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఎక్కువుంటది. రిసీడింగ్ ఆఫ్ ద లోవర్ జా అంటే అప్పర్ జా కంటే ఇప్పుడు ఏప్స్‌లో చూస్తే అప్పర్ జా కంటే లోవర్ జా ముందుకి ప్రొజెక్ట్ అయ్యి ఉంటది. మనకి అది వెనక్కుంటది కొంచెం. ఓకే. అట్లాగే డిస్టెన్స్ బిట్వీన్ పోస్టీరియర్ బార్డర్ ఆఫ్ హార్డ్ ప్యాలెట్ అండ్ ఫొరామెన్ మాగ్నమ్ ఆర్ యాంటీరియర్ మార్జిన్ ఆఫ్ ఫొరామెన్ మాగ్నమ్ అది మనలో తక్కువుంటది. ఆ డిస్టెన్స్. అది యానిమల్స్‌లో ఎక్కువుంటది. లారింక్స్ ఈస్ పుల్డ్ డౌన్. యానిమల్స్‌లో లారింక్స్ పైకుంటది. అంటే ఆల్‌మోస్ట్ నాసోఫారింక్స్ దాకా ఉంటది. మనకి ఇట్ ఈస్ డౌన్ ఇన్ ద థ్రోట్ లారింక్స్. పోస్టీరియర్ 1/3 ఆఫ్ అవర్ టంగ్ ఈస్ యాక్చువల్లీ ఫేసింగ్ బ్యాక్వర్డ్స్. ఐడియా ఉంది కదా! మనకు లారింజోఫారింక్స్. సో, దానికి అక్కడి నుంచే కింద లారింగ్స్ ఓపెనింగ్ ఉంటది మనకి. ఓకే. ఫేసింగ్ డౌన్ బ్యాక్వర్డ్స్ అండ్ అప్‌వర్డ్స్ మనది. ఓకే. సో, అట్లాగే క్యావిటీ ఆఫ్ యువర్ మౌత్, క్యావిటీ ఆఫ్ మన ఇది లారింగ్స్ ఆ 2 90 డిగ్రీస్‌లో ఉంటాయి. అంతే కదా! మౌత్‌లోంచి హారిజాంటల్‌గా ఫుడ్ ఎళ్ళి కిందకి వర్టికల్‌గా దిగుతది మనకి. అట్లాగే మన టంగ్ ఈస్ థిన్నర్. యాంటీరియర్ 2/3 ఆఫ్ అవర్ టంగ్ ఈస్ మోర్ అజైల్. అజైల్ అంటే బాగా మూవ్ అయితది ఫాస్ట్‌గా. అట్లాగే థిన్. సో, దిస్ విల్ హెల్ప్ ఇన్ స్పీచ్. సో, అందుకని మనకి క్లియర్ కట్ ఇవొస్తాయి. సో, బిఫోర్ స్పీచ్ మ్యూజిక్. మ్యూజిక్ ఇవల్యూషన్ ప్రాసెస్‌లో ముందు నుంచే ఉంది. ఓకే. ద మ్యూజిక్
పాత దీంట్లో మ్యూజిక్ ఆఫ్ ఎయిర్, మ్యూజిక్ ఆఫ్ వాటర్ అంటే రివర్, సీ, ట్రీస్, యానిమల్స్. సో వీటికి అన్ని రెస్పాండ్ అవుతాయి మ్యూజిక్కి, యానిమల్స్ కూడా. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ఇట్. సో ఫోనేమ్ అని ఉంటుంది ఒక పిహెచ్ఓ ఎన్ఈఎంఈ. ఫోనేమ్ అంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ స్పీచ్, అంటే ప, బ, డ, త, ఇట్లా. సో దాన్ని ఫోనేమ్ అంటారు. కొన్ని లెటర్స్ని కలిపితే వచ్చేదాన్ని వర్డ్ అంటారు. సో వర్డ్లో ఏదైనా ఒక ఫోనేమ్ డామినెంట్గా ఉండొచ్చు. ఇప్పుడు బ్యాడ్ అంటే బి, బ డామినెంట్గా ఉంది. ప్యాడ్ అంటే ప డామినెంట్గా ఉంటుంది. ఓకే, సో అట్లా ఫోనిమ్ అంటే యూనిట్ ఆఫ్ స్పీచ్, వర్డ్ అంటే యూనిట్ ఆఫ్ లాంగ్వేజ్. ఓకే, సో చేంజెస్ ఇన్ హ్యూమన్స్, ఇది సెరెబ్రల్ హెమిస్ఫియర్ కొన్ని ఇచ్చాడనమాట మనకి. సో మనకి వర్నిక్స్, బ్రోకాస్, సో ఇవన్నీ బాగా డెవలప్డ్. టెంపోరల్ లోబ్, హిప్పో క్యాంపస్, ఇవన్నీ బాగా డెవలప్డ్ మనకి. సో హిప్పో క్యాంపస్ అంటే మనకి లాంగ్ టర్మ్ మెమరీస్. అండ్ అమెగ్దల ఇదేంటంటే మనకి ఇమోషన్స్, ప్రైమరీ ఎమోషన్స్. లింబిక్ సిస్టమ్ అన్నిట్లో ఉంటాయి, అనిమల్స్ కూడా, మనలో కూడా బాగానే ఉంటుంది. ఫ్రాంటల్ మోర్ కన్సర్న్ విత్ ఇంటెలిజెన్స్ అండ్ కాగ్నిషన్ అంటే రికగ్నిషన్, అంటే ఐడెంటిఫికేషన్, ఇట్లాంటివి. సో అట్లాగే మనకి స్పీచ్కి, అండర్స్టాండింగ్కి కావాల్సినవి. సో ఇవన్నీ అన్ని ఏరియాస్ మన దాంట్లో బాగానే డెవలప్డ్ ఎక్కువ. సో హియర్ విల్ ఎండ్ దిస్ సెరెబ్రల్ హెమిస్ఫియర్. ఓకే, సో one second. So I'll just start diencephalon. Just ఏమనాలి దాని ఇంట్రొడక్షన్ ఇస్తాను. And then Monday will ఓకే. సో ఇది యాక్చువల్లీ ఇప్పుడు మనం ఈ పిక్చర్ మీరు బాగానే గుర్తుపడతారు కదా. ఓకే, సో మనకి మెడల్లా లోవర్ క్లోజ్డ్ పార్ట్, ఇక్కడ అప్పర్ ఓపెన్ పార్ట్, ఇది పాన్స్. ఓకే, మిడ్ బ్రెయిన్, ఇన్ఫీరియర్ కాలిక్యులస్, సుపీరియర్ కాలిక్యులస్. ఓకే, సో ఈ పిక్చర్ని మీరు బాగానే గుర్తుపడతారు. సో ఇందులోనే అట్లా మిడ్ బ్రెయిన్ కంటే కొంచెం పైకి వెళ్తే మిడ్ బ్రెయిన్ కంటే కొంచెం పైన మనకి ఇది థలామస్. సో వన్ ఆన్ ఈచ్ సైడ్, కానీ రెండు విల్ బి కనెక్టెడ్ టు ఈచ్ అదర్. సో అంటే ఆ హోల్ మిడ్ బ్రెయిన్ పైన ఉన్న స్ట్రక్చర్ మనకి సెరెబ్రల్ కార్టెక్స్ కి కింద కన్సీల్డ్ గా ఉన్న స్ట్రక్చర్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డయన్సెఫలాన్, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ ఫోర్ బ్రెయిన్. ఓకే, సో డయన్సెఫలాన్ అంటారు. అంటే డయన్సెఫలాన్ లో మనకి 5 స్ట్రక్చర్స్ ఉంటాయి. సో మెయిన్లీ థెలామస్, దాని పైన ఎపిథెలామస్, దానికి కొంచెం వెనకాల మెటాథెలామస్, దాని కింద సబ్ థెలామస్ అండ్ హైపోథెలామస్. అంటే హైపోథెలామస్, దాని కింద సబ్ థెలామస్. ఓకే, సో ఇవి ఉంటాయి. సో ఆ థెలామస్
మిడ్ బ్రెయిన్‌కి పైన అండ్ మిడ్ బ్రెయిన్ ఇప్పుడు మీరు వెనకాల సైడ్ చూస్తున్నారు. పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ మిడ్ బ్రెయిన్ చూస్తున్నారు ఇక్కడ. సో, దాన్ని ఓవర్ హ్యాంగ్ చేస్తూ ఉంటది. దాని దానికంటే కొంచెం వెనక్కి అంటే దానికంటే ఇప్పుడు ఓవర్ హ్యాంగ్ అంటే ఇప్పుడు నేను సాజిటల్ సెక్షన్‌లో ఇది మనకి మిడ్ బ్రెయిన్ అనుకోండి. థాలమస్ ఇట్లా ఉంటది. దాన్ని ఓవర్ హ్యాంగ్ చేస్తూ. ఓకే. అంటే పైన థాలమస్, కింద మిడ్ బ్రెయిన్. సో, పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ థాలమస్ కొంచెం ఓవర్ హ్యాంగ్ చేస్తది మిడ్ బ్రెయిన్‌ని. అంటే ఆ కాలిక్యులని సుపీరియర్ కాలిక్యులై, ఇన్ఫీరియర్ కాలిక్యులైని ఓవర్ హ్యాంగ్ చేస్తూ ఉంటదిది. సో, దిస్ ఈస్ డయాన్సెఫలాన్ ఈస్ హిడెన్ ఫ్రమ్ ద సర్ఫేస్ వ్యూ. అంటే బయటికి ఓన్లీ డైరెక్ట్‌లీ మొత్తం బ్రెయిన్ బయటకి తీస్తే మనకిది కనిపించదు. అండ్ ద క్యావిటీ ఆఫ్ డయాన్సెఫలాన్ ఈస్ ద థర్డ్ వెంట్రికల్. సో, ఇక్కడ మనకి థర్డ్ వెంట్రికల్‌ని లైట్‌గా మనకు ఓపెన్ చేసాడు. ఓకే. ఆ రెండిటిని ఇంకా అంటే మనకి చూడడానికి నీట్‌గా ఉండాలని ఇట్లా ఈ పిక్చరు. ఓకే. సో, 1 సెకండ్. సో, ఇది ఇంకొక వ్యూ. ఇప్పుడు మీకు ఇది సెరెబ్రల్ హెమిస్ఫియర్. కింద మనకి అంటే లైక్ అప్పర్ పార్ట్. ఓకే. కార్పస్ కాలోజమ్, హ్మ్. ఫార్నిక్స్. దాని వెనకాల ఇక్కడ థాలమస్. ఓకే. ఈ రీజియన్ అంతా థాలమస్. సో, దాని పైన ఎపిథాలమస్, దాని కింద హైపోథాలమస్ అండ్ సబ్‌థాలమస్. దాని వెనకాల సైడ్‌కి ఇక్కడ మనకి మీడియల్ జెనిక్యులేట్ బాడీ, లాటరల్ జెనిక్యులేట్ బాడీ, మెటాథాలమస్ పార్ట్ ఈ రీజియన్‌లో వస్తది. ఓకే. హైపోథాలమస్ ఇక్కడ కిందకొస్తది. సో, ఇది మనకి సర్ఫేస్ వ్యూ నుంచి ఇది ఇప్పుడు టెంపోరల్ లోబ్. సో, సర్ఫేస్ వ్యూ నుంచి కన్సీల్డ్‌గా లోపలుంటుంది మనకి. దీని పొజిషన్. ఓకే. సో, దిస్ ఈ టోటల్ డయాన్సెఫలాన్. సో, దాని క్యావిటీ ఈస్ కాల్డ్ యాస్ థర్డ్ వెంట్రికల్.